ధాంకర్ ఆకాశానికి దగ్గరగా ఉన్న కోట. హిమాలయాల్లో, మేఘాలు భూమిని ముద్దాడే ఎత్తులో, ధాంకర్ కోట ఉదాత్తంగా నిలిచింది, స్పిటిలోయకు వెయ్యేళ్లుగా కాపలాదారు. ఒకసారి కర్మ్ జోర్ అనే దుర్మార్గుడు దానిని ఆక్రమించడానికి దండెత్తాడు. కాని ధాంకర్ మఠంలోని సన్యాసులు భయపడలేదు. వారు 1000 దీపాలు వెలిగించి, రాత్రి అంతా ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఉదయం, శత్రువు ఎక్కుతున్నప్పుడు, పర్వతం గర్జించిపోయింది. ఒక పెద్ద బండరాయి విరిగిపడి దారి మూసివేసింది. ఆకాశం మెరుపులతో చీలిపోయింది. దెబ్బకు శత్రువు వెనక్కు పరుగెత్తాడు. ప్రజలు చెబుతారు, పర్వతాలు ధాంకర్ను రక్షించాయి అని. ఇప్పటికీ, అది ధ్వంసమైన ఆ కోట ఘనంగా, పవిత్రంగా, మౌనంగా నిలుస్తోంది. ఇవాళ కూడా చెబుతారు, ఇది సాధారణ స్థలం కాదు, ఇది భూమి ఆకాశాన్ని తాకే చోటు. ధాంకర్ ఆకాశానికి దగ్గరగా ఉన్న కోట.